సరే, మంచి పాఠాన్ని విందాం. మీకు దేవుని గ్రంథంలో నుంచి ఎన్నో పాఠాలు అన్నగారు మీకు ప్రతి వారం చెబుతున్నాడు. చక్కగా ఘంటాపదంగా మీరు చెప్పగలిగే విధంగా యోగు మాట్లాడితే మొన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎలా వెళ్తుందో అలా చక్కగా చెప్పేసే టైం లేదు పాపం. ఆ పాఠాన్ని చక్కగా చెప్పాడు, చాలా సంతోషం. అంటే అంత ధారాళంగా చెప్పగలుగుతున్నారు మీరు, చాలా సంతోషం. అలాగే అందరూ కూడా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. అందరూ బాగా నేర్చుకోండి. ఎందుకంటే మీరు మర్రి చెట్టు కింద లేరు, ఒక అరటి చెట్టు కింద ఉన్నారు. మర్రి చెట్టు నీడన ఏది బతకదు, మర్రి చెట్టు నీడన ఏది బ్రతకదు. ఏం చేసి తెలుసా? అణిచివేయబడిద్ది. అరటి చెట్టు అయితే దేనికి నీడవదు, కానీ అన్నిటినీ మొలిపించిద్ది, అన్నిటినీ బ్రతికించిద్ది. అందుకని మీరు అరటి చెట్టు కింద ఉన్నారు గనక మీరు మొలవాలి, పెరగాలి, ఫలించాలి. అలా ఫలిస్తే తప్ప మనము దేవుని కొరకు బ్రతకము. ఎందుకంటే ఈరోజు ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని విందాం. ఏంటి సంగతి అని అడిగితే, తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడా? ఏంటి మన అంశం? తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడా? దేవుడు భవిష్యత్తు ఎరిగినవాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో అంత తెలిసినవాడు. ఒక డైరెక్టరు సినిమా తీసేటప్పుడు కథ అంతా రాసేసుకుంటాడు. హీరో మధ్యలో ఉండాలా, చచ్చిపోవాలా, చచ్చిపోయినా కూడా దెయ్యంలాగా ఆత్మగా తిరుగుతున్నాడని ఒక కథ రాసేయగలడు. లేదా హీరోని ఎన్ని పొడిచినా చావనవాడిగా తయారు చేస్తాడు. లేదా హీరో చచ్చిపోయినా అతను కొడుకుని హీరోని చేసి మళ్ళా ఆ కథ నడిపిస్తాడు. ఇంకా అతని ఇష్టం అది. సినిమా డైరెక్టర్ ఎలా రాసుకుంటాడో సినిమా రాస్తున్న దర్శకుడు యొక్క నిర్ణయం అలా ఉంటే అదొక సినిమాగా మనం చూస్తున్నాం. కానీ ఇది జీవిత చరిత్ర. మన జీవితంలో మనకంటూ ఉన్నదాన్ని దేవుడు ఎలా నిర్ణయించాలో, ఏం చెయ్యాలో, మనల్ని ఏం చేస్తే గొప్పవాడుగా చూస్తాడో, ఎలా గొప్ప చెయ్యాలో అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనకు ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబాన్ని పోషించటానికి మనం ఏంటంటే, అబ్బో 2 పిల్లలను చూసే వీళ్ళని చదివించలేము, పెంచలేకపోతున్నాము, బ్రతికించలేకపోతున్నాం, ఎలా వీళ్ళని పోషించాలని చాలా ఇబ్బందులు పడిన తర్వాత ఒక మాట అంటారు పెద్దలు, సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేకపోతున్నామండి అంటారు. ఎంతమందికి? ఇద్దరికే. 2 వద్దు, 1 ముద్దు అని వేస్తున్నారు. ఇక ఒకప్పుడు 2 2 కళ్ళు అండి అని అనేవాళ్ళు. 2 కళ్ళు కాదు, 3 ఉండాలని 3 పుట్టించేవాళ్ళు. ఇప్పుడు 3 వద్దు, 2 చాలు అన్నారు. ఇప్పుడు 2 వద్దు, 1 ముద్దు అని అనుకొని ఒకళ్ళనే గనేసే పరిస్థితికి వచ్చారు. ఒకళ్ళని పోషించడానికే చాలా కష్టమైపోతుంది. అంటే భూమి మీద ఉన్న మనిషి యొక్క జీవితం 1-2 జీవితాలతో పోషించటమే కష్టమైపోతుంటే, మరి దేవుడు సకల సృష్టిని సృష్టించాడు. ఆయనకి ఎంతమంది కుటుంబం? భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ, బతికున్న మనుషుల లెక్క ఎంతప్పుడండి? సుమారు 800 కోట్లకు పైగా ఉన్నారు. వీళ్ళందరికీ భోజనం చేయాలంటే ఎవరి చేతిలో ఉంది? దేవుడే సెట్ చేయాలి. పోనీ 2-3కే మనం పోషించలేకపోతుంటే 800 కోట్ల మందిని భోజనాలతో తృప్తిపరుస్తుంటే, మరి సృష్టిలో పుట్టిన జీవరాశుల సంగతి ఏంటి? అవెన్నోనే తెలుసా? 90 లక్షల రకాల జీవరాశులు అంటండి. 90 లక్షల రకాల
జీవరాశులు. ఈ 90 లక్షల రకాల జీవరాశుల్లో ఏ జీవరాశికి ఆహారం అవసరమైనా, ఏ జీవరాశికి ఆకలైనా ఎవరిని అడుగుతాయి అవి? మనకి ఆకలైతే, పిల్లలకి ఆకలైతే తల్లిని అడుగుతారు, అమ్మ ఆకలి అవుతుంది అమ్మ అన్నం పెట్టు అని. లేకపోతే డాడీ నాకు ఆకలి అవుతుంది డాడీ ఏదైనా కొనిపెట్టు డాడీ అంటారు. మనమో ప్రార్థన చేస్తాం దేవుడికి. కానీ జీవరాశులు ఏం చేస్తాయి? అవి కూడా దేవుణ్ణి అడుగుతాయి అంటండి. అవి కూడా దేవుణ్ణి అడుగుతాయా? అవును. ఎందంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా ఈ సృష్టిలో ప్రతి దాన్ని చేసుకుంటూ, ప్రతి దాని వెనక ప్రతి దానికి ఏది ఎప్పుడు కావాలో ఎంత చక్కగా ఇస్తున్నాడో ఆ బైబిల్లో ఆ వచనాన్ని చూద్దాం, ఎంత బాగుంటుందో చూద్దాం. చూడండి, మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథము 145వ కీర్తన 15వ చరణం. ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15వ చరణం ఏమంటున్నాడు? సర్వజీవుల కన్నులు ఏమంటండి? జీవులంటే ఏంటయ్యి? జీవరాశులు. సర్వజీవుల కన్నులు ఎవరిని చూస్తున్నాయి అంటండి? రైతు ఎప్పుడు వచ్చి విత్తనం వేస్తాడో, పంట పండిస్తాడో, ఆ పంట పండితే మనం కొనుక్కొని తిందాం, అవి తిందామని చిలకలు కానీ పిచ్చుకలు కానీ పండుతున్నటువంటి జొన్న కంకులను కోసుకుంటాం, లేకపోతే ఆ ఉన్నటువంటి పైర్ల మీద వాలి తినటం, అప్పుడు రైతు కొరకు ఎదురు చూస్తారు. కానీ జీవరాశులు ఏం చేస్తున్నాయి? రైతు మీద ఆధారపడతాయి. అవి ఎవరిని చూస్తున్నాయి అంటండి? దేవుణ్ణి అంటండి. సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు. బా ఏమంటాడండి? తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు. తగిన కాలం ఉందా? ఉంటదా? తగిన కాలము ఆహారం ఇచ్చదవు అని అంటున్నాడు. తగిన కాలము అన్నిటికా. అవునండి. భూమి మీద ఉన్న ప్రతి జీవి జీవరాశి కూడా దేవుడికే మొరపెడుతున్నాయి. మనమే బద్ధకస్తులం. అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మాట్లాడడం, అవకాశాన్ని బట్టి దేవుడికి అవకాశం ఇవ్వం. మనం ఏదో గొప్పవాళ్ళం అనుకొని మనమేమనుకుంటాం తెలుసా అండి? ఎకరం పండింది కదా అని ఓ 40 బస్తాలు ఇంట్లో పడేసుకొని, నాకేం బాధ లేదని జాడీల నిండా చట్నీ పెట్టుకొని ఆడ పడేసుకుంటారు. సంవత్సరానికి సరిపోను. వారం రోజులు పనికి వెళ్ళకపోయినా ఇంట్లో బియ్యం ఉన్నాయి, జాడీలో చట్నీ ఉంది. ఓ 2 కోడిగుడ్లు తెచ్చేసుకొని ముగిచ్చేసుకోవచ్చు కూర అన్నం అనుకుంటున్నాం మనం. అంటే ఎవరి మీద ఆధారపడాలనుకోవట్లే మనిషి? దేవుడి మీద లేదు మనిషికి. కానీ జీవరాశులు ఏం చేస్తున్నాయి? రేపటికి ఏది దాచుకోదండి. ఏ కాకైనా ఏ పిచ్చికైనా రేపటికి అన్నం దాచుకుందామని గుట్లో దాచుకుంటే చూడండి, దేని గుట్లో ఉండవు. సింహం దొరికిన 4 కుందేలను చంపేసుకోను, లేకపోతే ఒక ఏనుగును చంపేసుకొని వారాన్ని సరిపోని దాచుకొని తిందామని అనుకుంటుందా? అనుకోదండి. ఫ్రెష్గా తినాలి, ఏది తిన్నా అది. ఏ జంతువు అయినా, ఏ జీవరాశి అయినా, ఏ పక్షి అయినా రేపటికి దాచుకుందామని అనుకోదండి. రేపటి గురించి ఆలోచించవు అవి. ఏమంటున్నాయి? దేవునికి మొరపెడతాయంట. అయ్యా మరి ఆకలి అవుతుంది, మరి మా సంగతి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని ప్రతి జీవి జీవరాశి ఎవరిని అడుగుతున్నాయి? దేవుణ్ణి అడుగుతున్నాయి అంట. అప్పుడు దేవుడు ఏమంటాడు? అబ్బా, ఆయన ఏమంటాడండి? ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడంటండి. నీకు ఆకలి అవుతుందా? నేను ఇస్తాను కదా ఆహారం, నేను పెడతాను కదా, నేనున్నాను కదా. అంటే ప్రతి జీవరాశి ఏం చేస్తున్నాయి? ప్రతిరోజు దేవుడికి మొరపెడుతున్నాయి. అంతెందుకంటే కాకులు పిల్లలు గూట్లో ఉంటాయి. కాకులు పొద్దున్నే వెళ్ళిపోతాయి. పొద్దున్న లేచి కాకి వెళ్ళిపోద్ది. కాకుల్లో కూడా అమ్మా నాన్న ఉంటాయా? ఉంటాయి ఉండవా? ఉంటాయి కదండి. కాకుల్లో కూడా అమ్మా నాన్న ఉంటాయి, వాటికి పిల్లలు ఉంటాయి. కాకులు ఎగిరిపోతాయి. ఎగిరిపోయినప్పుడు కాకు పిల్లలు ఎక్కడ ఉంటాయి? గూట్లో ఉండి దేవుడికి మొరపెడుతుంటాయి. అయ్యా అమ్మా నాన్నను కేకయ్యవయ్యి. చూస్తారా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం చూడండి. యోబు గ్రంథం అందరు తెస్తారమ్మా. యోబు గ్రంథం
38:41. ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు, ఇప్పుడు ఆకలైన దేనికి? కాకి పిల్లలకి. ఇప్పుడు ఆహారం ఎవరికి ఇవ్వాలి? కాకి పిల్లలకు పెట్టాలా, కాకి ఇవ్వాలా? పిల్లలేమో మొరపెడుతున్నాయి, ఆకలి అవుతుంది తండ్రి అని. కాకి పిల్లలకు ఆహారం తెచ్చి పెట్టడానికి ఎవరు లేరు. ఇప్పుడు కాకులకు ఆహారం కావాలి. వాళ్ళ అమ్మ ఎవరో, వాళ్ళ నాన్న ఎవరో. కాకులన్నీ నల్లగానే ఉంటాయి. దేని కాకి దేందో, ఏ పిల్లకి ఏ కాకో. అప్పుడు దేవుడు ఏం చేయాలి? ఏ కాకి పిల్ల మొరపెడుతుందో వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ తిరుగుతున్నాయో వాటికి ఆహారం ఇస్తే అవి తిని మిగిలిన నోట్లో పట్టుకొచ్చి ఏం చేస్తాయి? పిల్లల నోట్లో పెడతాయండి. అంటే దేవుడు మనొక్కల గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించే చూస్తున్నాడని కాదండి, సకల జీవరాశులకు ఆహారం ఇచ్చే గొప్పవాడండి. ఆయన్ని మనం చాలా తక్కువ చేసుకుంటున్నాం. ఆయన బాధ్యత ఏంటో తెలుసుకోవట్లేదు మనం. ఆయనకి అసలు ఎంత భారం ఉంది, ఎంత బరువైనటువంటి పని ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎన్ని చేస్తున్నాడు దేవుడు. అసలు ఆయన పని గురించి, ఆయన ఆలోచనలో కనుక మనం వెళ్ళాం అనుకోండి, ఇద్దరు పిల్లలకే సంసారం ఎదలేకపోతున్నాం అంటాం. మనము సకల కోటి జీవరాశులలో ప్రతి జీవరాశికి ఆహారాన్ని ఇచ్చి తగిన రీతిగా వాటిని హెచ్చించాలని, వాటికి ఆహారాన్ని సిద్ధపరచాలని దేవుడు అనుకుంటున్నాడంటే ఎంత గొప్పవాడండి దేవుడు. ఆయన సామాన్యుడిగా భావిస్తారు. దేవుడు అంటే ఏముందిలేండి, దేవుడు అంటే ఏముందని. దేవుడు అంటే చాలా తక్కువ చూపు మనకి. ఆయన సర్వేశ్వరుడు, సకలము ఎరిగినవాడు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, నిన్ను ఎప్పుడు హెచ్చించాలో. మనం బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాం. నన్ను దేవుడు చూస్తలేదు, పట్టించుకోవట్లేదు, నన్ను దేవుడు హెచ్చించట్లేదని మనం ఏం చేస్తాం తెలుసండి? అయ్యా మమ్మల్ని కాపాడవా, మమ్మల్ని రక్షించవా, మమ్మల్ని ఎలాగైనా పట్టించుకోవా, నన్ను ఎప్పుడు కాపాడతావని దేవుడికి మొరపెడతా ఉంటాం. అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో మనం దేవుడు మనల్ని కాపాడతలేదేమనుకుంటాం. దేవుడికి సకల జీవరాశుల్నే పోషించే ఆధిక్యత ఉన్నప్పుడు బైబిల్లో మనతో అంటాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకలకే ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్న దేవుడు వారసులు. మనమంతా ఎవరం? దేవుని పిల్లలం. అవన్నీ సృష్టిలోని జీవరాశులకే ఇంత ఆధిక్యత ఇచ్చినప్పుడు, జీవులకే ఇంత పోషణ ఇచ్చినప్పుడు, సృష్టిలో ఉన్న తన పిల్లలము, తన పోలిక, తన రూపము, తన వారసులము, తన సన్నిధికి వెళ్ళాల్సిన మనకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన తెలియదండి. ఆయన తెలుసండి. నీకు ఇప్పుడు ఇవ్వాలి, నీకేమి ఇవ్వాలి, నీకెవరినివ్వాలి, నీకేం కావాలి. నువ్వు అడుగుతుంటావు ఒక ఇంత లిస్టు రాసేసి, దేవా నాకు అది ఇవ్వవా, ఇది ఇవ్వవా, ఇది ఇవ్వవా. మన బాధలు తట్టుకోలేక అడుగుతుంటాం, మంచిదే. కానీ దేవుడు ఏమంటాడంటే అండి, నీకెప్పుడు ఇవ్వాలో, నీకు ఎలా ఇవ్వాలో, నీకు ఏది ఇవ్వాలో, నీకు ఎందుకు ఇవ్వాలో, దేన్ని ఇస్తే నువ్వు ఎలా ఉంటావో, ఏది ఇస్తే నువ్వు ఎంత గొప్పవాడు అవుతావో, అది నీకంటే ముందు ఆలోచించేది ఎవరు? దేవుడండి. అమ్మ నాన్న ఆలోచిస్తారు, రేపు వాడు పుట్టినరోజు అండి, వాడికి ఏం తెద్దామని అమ్మ నాన్నతో చెప్తున్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? వాడికి మంచి డ్రెస్ తీసుకుందాం, మంచి డ్రెస్, మంచి బూట్లు తీసుకుందాం. వీడు నిద్రపోతుంటాడు, వీడికి తెలియదు. వాడు పుట్టినరోజు కూడా గుర్తుండకపోవచ్చు. అప్పుడు అమ్మా నాన్న ఏం ఆలోచిస్తారు? వీడు పుట్టినరోజు కాబట్టి అది తీసుకొద్దాం, ఇది తీసుకొద్దాం అని ముందే ఆలోచన చేసి తెచ్చి బీరోలో పెట్టేస్తారు. వీడు పొద్దున్నే లేచిన తర్వాత వాళ్ళమ్మ బట్టలని ఇచ్చేసి తలకు పోస్తానంటే, నాకు తలకొద్దు మమ్మీ, నేను ఆడుకోవాలి మమ్మీ అంటాడు. ఎవరు పిచ్చోడా, ఇవాళ నీ పుట్టినరోజా? నా పుట్టినరోజా మమ్మీ? ఆహా, ఆయన ఎంత సంతోషం, ఎగిరి గంతులేసి చుట్టుపక్కల స్నేహితులు అందరినీ నా పుట్టినరోజు అని చెప్పుకుంటుంటాడు. అందరిని పిలుచురా అంటది. అందరిని పిలుచుకొచ్చిన తర్వాత మంచి బట్టలేసి చక్కగా అన్ని డెకరేషన్ చేసి ఆ స్టేజ్ మీద వాడిని కూర్చోబెట్టి, వచ్చిన పిల్లలందరికి మంచి మంచి టోపీలు వీటితో పాటు పెట్టి వాడికి కావాల్సినవి అన్నీ ఇచ్చేసి పెడతంటే వాడి ఆనందం ఎలా ఉంటుందండి. అంటే వీడికి పుట్టినరోజు జరపాలని, ఎంత చక్కని సౌకర్యాలు ఇవ్వాలని ఎవరు ఆలోచించారు? తల్లిదండ్రులు. భూమి మీద ఉన్న మనమే, మన తల్లిదండ్రులే మన గురించి ఇంత బాగా ఆలోచిస్తుంటే, సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లలుగా, తన పోలికగా, తన వారసులుగా,
తన వాళ్ళంగా ఉన్న మనల్ని ఎంత బాగా ఆలోచిస్తాడో తెలుసండి. అసలు ఆయన గురించి నువ్వు పాడుతుంటే, ఆయన గురించి నువ్వు మాట్లాడుతుంటే, ఆయన గురించి నువ్వు గొప్ప గొప్పగా చేస్తుంటే, ఇంత గొప్పగా నా కోసం ఇన్ని చేస్తున్నాడు, ఇంత గొప్పగా నా కోసం వెళ్తున్నాడు, ఇంత రాత్రి అయినా ఇంత పగలైనా నా కోసం ఇంత త్యాగం చేస్తున్నాడు నా బిడ్డ. ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి తెలుసా తెలియదు ఆయనకి, తెలుసా. అందుకని లోకాసువార్తలో ఒక మాట అంటాడండి, చూడండి ఏమంటున్నాడంటే, లోకాసువార్త 12వ అధ్యాయం 42వ వచనం మనం చూసినట్లయితే, లోకాసువార్త 12వ అధ్యాయము 42వ వచనం, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు, చాలండి, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం ఇచ్చినట్లు, అంటే నీకు కూడా ఇస్తాడా? నీకు కూడా ఇస్తాడు. మనం అనుకుంటాం ఈరోజు మంచి బిర్యానీ తెచ్చుకున్నాం, వండుకున్నాం, తినేద్దామని. అనుకోకుండా 10 మంది బంధువులు వచ్చారు. నువ్వు అనుకున్నావు తినాలని, నీకేం ఉండదు. అది వాళ్ళకి సిద్ధం చేశాడు, నీకు కాదు. పోనీ నువ్వేమి తినడానికి ఇవాళ లేదు, నా పరిస్థితి ఏంటి అనుకుంటావు. ఎవరో అప్పటికప్పుడు నేను తీసుకెళ్తారు భోజనానికి, నీకు మంచి భోజనం పెట్టచ్చు. నీకు ఏ కాలంలో ఏది ఇవ్వాలని ఎవరు ఆలోచిస్తారమ్మా నీ గురించి? దేవుడండి. నువ్వేం చేయాలి? దావీదు అంటాడు కదా, నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు. ఏం చేయాలో, నిన్ను ఎలా హెచ్చించాలో, ఎలా గొప్ప చేయాలో, నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఎవరి చేతిలో ఉందండి? దేవుడండి. ఎప్పుడు కూడా బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీదే. నువ్వు ప్రతిదీ దేవుడి మీద ఆధారపడు, ప్రతిదీ దేవుని సన్నిధిలో నిలబడు. నిన్ను హెచ్చించటంలో, నిన్ను గొప్ప చేయటంలో, దేవుని పనిలో పరిచర్లు నిన్ను వాడుకోవటంలో ఆయనే సాటండి. అంత గొప్పగా వాడుకుంటాడు నిన్ను. నిజమండి, అంత గొప్ప చేస్తాడు దేవుడు. నిన్ను అంత గొప్ప చేయటానికి దేవుడు ఎన్ని కలలు కన్నాడో తెలుసా? అసలు తల్లి గర్భంలోకి రాక మునిపే నా కుమారుడు వస్తున్నాడు, నా కుమారుడు వస్తున్నాడు, నా బిడ్డ పుట్టబోతున్నాడు, నా బిడ్డ పుట్టబోతున్నాడు. తల్లిదండ్రులు అనుకుంటారు కదా. అప్పుడప్పుడు భార్య చెప్తుంటది, వీడు తంతనాడండి, వీడు కొడుతున్నాడండి, ఇది చేయి పెట్టండి, ఇక్కడ తంతనాడు అని చెప్పేస్తాడు. ఎందుకు? ఆ బిడ్డ బయటకు రాకముందు ఎన్నో కలలుగా అంటుంటారు, ఇప్పుడు బయటకు వస్తాడు చూద్దాం, ఎప్పుడు బయటకు వస్తాడో చూద్దాం. పుట్టబోయే బిడ్డ మీద తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తే, పుడుతున్న నీ గురించి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆలోచించిన దేవుడు నీకు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏం చేయాలో ముందే ప్లాన్ అండి ఆయనది. ఆయన ప్లాన్ ఎంత ఉంటుందంటే, నీ జీవిత చరిత్ర అంతా ముందే రాసేసుకొని, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో, ఎప్పుడు కష్టపెట్టాలో, ఎప్పుడు సంతోష పెట్టాలో, ఎప్పుడు ఆనందం ఇవ్వాలో, ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వాలో, ఎప్పుడు ఆ దుఃఖంలో నుంచి మళ్ళా ఆనందంలోకి మలిపించాలో, ఆ ఆలోచన అంతా ఎవరిదండి? దేవుడిదండి. నిజంగా అలా జరిగిద్దా? నిజంగా అలా ఉంటుందా? నిజంగా అలా ఉంటుందండి. మన చరిత్ర అలాగే ఉంది, మన జీవితం అలాగే ఉంది. ప్రసంగి గ్రంథం చూడండి ఎంత మంచి మాట అంటాడా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించాడంటండి. దేని కాలమందు అది చక్కగా ఉండాలి. ఏమో ఇంతకాలాన్ని మీ దగ్గర రావాలని దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు దాకా కుదరలే, నాకు ఇప్పుడు దాకా కుదరలేదు. నిజంగా ఈ టైంలో రావాలి. ఈ చెప్పబడే మాట ఎవరికో అవసరమేమో, ఈ పాఠం ఎవరికైనా కావాలేమో, ఎవరి మనసు అయితే బాధతో నిండిపోయి ఉందో, ఎవరి మనసు అయితే దుఃఖంతో ఉందో, దుఃఖంతో ఉన్న నిన్ను ఓదార్చాలంటే ఈ మాట అవసరమేమో. రోజు పాస్టర్ గారు చెప్పే మాటలు కాదు, ఇవాళ కొత్తగా కొన్ని మాటలు వినిపించాలి. ఈ మాట నిన్ను ఆత్మీయంగా బలపరచాలని దేవుడు అనుకున్నాడేమో. దేని కాలం అన్నది చక్కగా ఉండునట్లు ఉంటుందా? ఉంటుందండి. భక్తులంగా మనం ఉన్నప్పుడు, దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు, మన భక్తి మీద దేవుని కొరకు నమ్మకంగా నువ్వు నిలబడితే, నీకు ఎప్పుడు ఏది చెయ్యాలో ఎవరు ఆలోచిస్తారు? దేవుడండి. నిజంగా బాధలు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించే వాడికి దేవుడు అర్థమవుతాడు. ఇవేవి అనుభవించడానికి దేవుడు అర్థం కాడు. అనుభవిస్తుంటే, అనుభవపూర్వకంగా మనం దేవునిలో గడుపుతుంటే,
బాధల మీద బాధలు, కష్టాల మీద కష్టాలు, నష్టాల మీద నష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఒక్కొక్కటి మీద పడుతున్నప్పుడు, దాంట్లోంచి ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నప్పుడు దేవుడు ఎలా ఉంటుందండి మనకి? ఏంటిదంటే, నీ ప్లాన్ ఎలా వేసావా? ఇంత బాధ నేను తట్టుకోలేను అనుకున్నాను, సింపుల్గా తీసేస్తే దేవుడు ఎలా ఉంటుందండి? ఓహ్, దేవుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు మనకి. కానీ ఆయన ఆ సిచ్యువేషన్లో నుంచి ఎలా క్రియేట్ చేసి నిన్ను బయటకు తీసుకురావాలో ఆయన ప్లాన్ ముందే ఉంటుందండి. ఎలా ఉంటుందో ఒకసారి ఆదికాండం చూస్తే అండి, బైబిల్లో ఒక వ్యక్తికి జరిగిన సందర్భాన్ని దేవుడు ముందే ఎంత చక్కగా ప్లాన్ చేసి, ఎంత చక్కగా నియమించి, ఎలా బయటకు తీసుకొచ్చాడో మనం చూసినట్లయితే, ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తే, ఇక్కడ యోసేపు గురించి మీకు జీవితంలో తెలుసు. యోసేపు తన జీవితంలో ఎప్పటి నుంచి భక్తుడు? చిన్నప్పటి నుంచే దేవుడు భక్తుడు. చిన్నప్పటి నుంచే దేవుణ్ణి నమ్మాడు. చిన్నతనం నుంచి దేవునిలో బతికాడు. బాల్యం నుంచే దేవునిలో నమ్మకంగా ఎదుగుతున్న వ్యక్తికి ఎన్ని కష్టాలండి. అన్నలందరూ అసూయపడి చంపాలి అని అనుకున్నప్పుడు, అతను ఎలాగైనా చంపేద్దాం అనుకున్నంత కసి వచ్చింది వాళ్ళకి. ఎందుకు? వీడు భక్తుడిగా ఉంటున్నాడు, వీడు రకరకాలుగా చెప్తున్నాడు, మనమందరం వీడి కాళ్ళమే పడి నమస్కరించే విధంగా చెప్తున్నాడు, ఇంత మహాభక్తుడు వీడు, అసలు నేను చంపేస్తే వీడి కళ్ళన్నీ పోతాయి కదా అని అనుకున్నారు. చంపాలని ప్లాన్ చేసుకున్నారు. తీరా కొట్టి నీళ్ళు లేని బావిలో పడేశారు. విదేశాలకు అమ్మేసేపాటికి పరిస్థితి ఎలా ఉంటుందండి? యవనస్తుడండి, 17 ఏళ్ల వయసులో ఉన్నాడు. యవనంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, యవనస్తుడిగా ఉన్న వ్యక్తిని అన్నలు కొడుతుంటే ఎలా ఉంటుందండి? ఎవడన్నా పరాయవాడు కొడితే అన్నలు వచ్చి సపోర్ట్ నిలబడతారు. సొంత అన్నలే కొడుతుంటే ఏం చేయాలి? ఏడుస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, నమస్కరిస్తున్నాడు, అన్నా మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేనన్నా, మీరు నన్ను కొడతాం ఏంటన్నా అని ఎంత ప్రాధేయపడ్డాడో, ఎంత ఏడ్చాడో. చివరికి కొట్టి విదేశాలకు బానిసగా అమ్మేస్తే బాధపడ్డాడు. తండ్రి, నా పరిస్థితి ఏంటి? అమ్మ నాన్నను దూరం అయిపోయారు, అన్నలే భయంకరంగా నన్ను అమ్మేశారు, నన్ను కాపాడేది ఎవరు? పరాయి దేశానికి అమ్మేశారండి. పోనీ పరాయి దేశానికి వెళ్ళినా కూడా దేవుడిని వదిలిపెడతలేదండి. దేవుళ్ళో నమ్మకంగా ఉన్నాడు, మంచి భక్తిపరుడుగానే ఉన్నాడు, దేవుడిని వదలట్లా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఏం చేస్తున్నాడు? దేవుడిని వదలట్లేదండి. ఎందుకు? బాల్యం నుంచి అలవాటైంది భక్తి, బాల్యం నుంచి దేవుళ్ళు గడపడం అలవాటైంది. కష్టాల వచ్చినాయి, దేవుళ్ళో ఉన్నాడు. శ్రమలు వచ్చినాయి, దేవుళ్ళలోనే ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా దేవుని వదలట్లా. చివరికి ఆ ఇంటిలోకి వెళ్తే అక్కడ బాధ్యత అప్పగిచ్చారు. మంచోడు రాయుడు, భలే నమ్మకంగా పనిచేస్తున్నాడని యజమాని ఏం చేశాడు? ఆ ఇంటి తాళాలే ఇచ్చేసాడండి. తాళాలు ఇచ్చినా కూడా దేవుళ్ళో ఉన్నాడు కదండి, ఏ తప్పు చేయట్లా, నమ్మకంగా ఉంటున్నాడు. చివరికి యజమాని భార్య అతను మోహించి, యవనస్తుడు, మంచి అందగాడు, రూపవంతుడు, సౌందర్యవంతుడు, కండలు తిరిగి బలంగా పనిచేస్తున్నాడు, ఇతను నేను అనుభవించాలని ఆశపడింది. తప్పించుకున్నాడని ఇతను తీసుకెళ్ళి ఎక్కడ వేశారు అంటే, కష్టాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? కష్టం ఇంకా పెరిగింది. అన్నలతో కొట్టి పంపించడం ఒక కష్టం అయితే, దూరదేశానికి అమ్మేయటం మరొక కష్టం అయితే, బానిసగా బతకటం మరింత కష్టమైతే, ఆ బానిసలో నుంచి తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారు. ఇంక బాధ పట్టించుకునేవాడు ఎవడున్నాడు? విడిపించేవాడు ఎవడున్నాడు? మనవాడు ఎవడో ఒక జైల్లో ఉన్నాడు అనగానే తల్లిదండ్రులు తెలుస్తున్నా, అన్నదమ్ములు తెలుస్తున్నా, ఏదో రకంగా కష్టపడి, ఏదో రకంగా ఇబ్బంది పడి ఎలాగైనా సరే విడిపిద్దామని ప్లాన్ చేస్తారు. అసలు వీడు చచ్చిపోయాడు అనుకున్న పరిస్థితి, ఇతను చనిపోయాడు అనుకున్నారు. ఇతని పరిస్థితి ఏమో విడిపించే పరిస్థితి లేదు, కాపాడే పరిస్థితి లేదు, అసలు నా అనేవారే లేదు, దిక్కే లేని పరిస్థితి. అయినా యూసుఫ్ ఎవరిని వదలలేదండి? దేవుడిని వదల్లా. జైల్లోకి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటున్నాడు. నా పరిస్థితి తండ్రి నీకు తెలుసు కదా, నువ్వేం చేస్తావో నీ ఇష్టం, నువ్వేమనుకుంటున్నావో నీ ఇష్టం అని ఎంత బాధపడ్డాడండి. సుమారు 17 సంవత్సరాలు బాధపడ్డాడు. వయసులో 17 సంవత్సరాల బాధ. ఎంత వయసు వచ్చింది? 34 ఏళ్ళు వయసు వచ్చింది. రూపం మారిపోయింది, ఆకారం మారిపోయింది. అంత బాధలు పడ్డ తర్వాత దేవుడు తను హెచ్చించే సమయం, దేవుడు ప్లాన్ ఏంటి? ఇతను తీసుకువెళ్ళి ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతటి స్థాయిలో కూర్చోబెట్టాలి. ఐగుప్తు దేశంలో ఒక రూల్ ఉంది. ఏం రూల్ అంటే, బానిసల్లో ఎవడికైనా సరే అధికారిగా, అధిపతిగా అవకాశం లేదు. ఆ దేశంలో బానిసగా వచ్చిన వాడికి అధికారిగా ఇచ్చే అవకాశం లేదు. కానీ దేవుడు ఎక్కడ ఏది జరగదు,
ఇది అవ్వదు అనుకున్న దాన్ని చేయగల సమర్థుడు. దేవుడు కూడా ఎప్పుడు చేస్తాడో తెలుసా అండి? డాక్టర్లు వదిలేశారు, ఎవరి వల్ల కాదు, ఇంకెవ్వడో చేయలేడు, వైద్యులు అందరూ చేతులు ఎత్తేసి మా వల్ల కాదని సర్టిఫికేట్ రాసి ఇచ్చేసిన తర్వాత బాగు చేస్తాడు దేవుడు. అంటే దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఇది చేత కాదు, ఇది వల్ల కాదు, ఇది అవ్వదు అనుకున్న దాన్ని చేయగల సమర్థుడు ఎవరు? దేవుడు. ఈ మధ్య ఒక ఆయన ఎవరో పాట రాశాడు, కథ మొత్తం మార్చేస్తాడు ఆ దేవుడు అని. చాలా బాగుంది, ఆ పదం బాగుంది. నాకు ఆ పాట అంతా వినలేదులే కానీ నేను ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చ. దేవుడు నీ జీవితాన్ని మార్చటంలో సమర్థుడండి. యోసేపు నేనేంటి తండ్రి మరి నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు? నువ్వు కొంచెం ఆగు, నేనేం చేయబోతున్నాను నిన్ను, నేను చేయబోతుంది ఏంటి నీకు తెలీదు. ఇతనేమనుకున్నాడు? నేను భక్తుడిగానే ఉన్నాను, దేవుడిని వదలకుండా బతుకుతున్నాను, దేవుడు నన్ను ఎప్పుడు ఇచ్చేస్తాడో, నన్ను ఏం చేస్తాడో. మరి ఎంత బాధ అండి, యవ్వన కాలంలో వయసులో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దేవుళ్ళో ఉన్నాడు, దేవుణ్ణి మొర పెడుతున్నాడు, బాధపడుతున్నాడు. అంత బాధపడుతున్నా కూడా ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో కష్టం మీద కష్టం, బాధ మీద బాధ, ఇబ్బంది మీద ఇబ్బంది, శ్రమల మీద శ్రమలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కువ అవుతున్నా కూడా ఎవరిలో ఉన్నాడు? దేవుళ్ళో ఉన్నాడు. ఇప్పుడు ఆ వచనం చదవండి, ఎంత ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో యోసేపుని ఒక్కసారిగా దేవుడు రాజు తర్వాత రాజు స్థానంలో కూర్చోబెట్టాడండి. చదువు నా పదం, ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. అయినను అన్నలు తమ్ముడి దగ్గరికి వచ్చారు, బానిసలుగా ఉన్న వారి పరిస్థితి, ఆహారం లేక కరువు వచ్చింది. కరువు వచ్చిన టైంలో అక్కడికి వస్తే తమ్ముడు గుర్తుపెట్టాడు, వాళ్ళందరూ కలుసుకున్నారు, బాగున్నారు. ఆ టైంలో వీళ్ళు అంటున్నారు, తమ్ముడు అంటున్నాడు, మీరు నన్ను అమ్మివేసినను దుఃఖపడకండి, అది మీకు సంతాపం పుట్టింపనేలా, ప్రాణరక్షణ కొరకు. చూసారండి, ప్రాణాలను, మనందరి ప్రాణాలను కాపాడడానికి దేవుడు ముందుగా నన్ను పంపించాడు ఎడకి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేము కొట్టి పంపించేసాము, మేము తిట్టాము, నువ్వు మమ్మల్ని చంపేస్తావేమో, నువ్వు కక్ష మమ్మల్ని తీర్చుకుంటావేమో, మమ్మల్ని క్షమించాయి అంటే, ఈయనేమంటున్నాడు? మన ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి నేను రావటం ఎవరి చిత్తం అని అంటున్నాడు అతను. దేవుని చిత్తం. మీకంటే ముందే నన్ను ఇక్కడ తీసుకురావాలని, మీ అందరి కొరకు ముందే నన్ను ఇక్కడ ఏర్పరచాలని, మీ కొరకు ముందే నన్ను భద్రపరచాలని ఎవరు అనుకున్నారంట? దేవుడు అనుకున్నాడు. మనం కూడా అనుకుంటాం, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి. మీరు అట్లా అనుకోకండి. దీని వెనక ఎవరి ప్లాన్ ఉంది? నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు కాబట్టి. ఇంకా లోకంలో ఉన్న వాళ్ళ గురించి వదిలేసేయండి, లోకంలో ఉన్న వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోవద్దు. నువ్వు దేవుళ్ళో ఉన్నావు కాబట్టి, దేవుళ్ళో ఎదుగుతున్నావు కాబట్టి, నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో తగిన కాలంలో నిన్ను హెచ్చించడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందే ప్లాన్లు వేసేసాడు, ఆయన రూట్ వేసేసాడండి. ఆ రూట్లో నిన్ను ఎలా నడిపించాలో, ఆ రూట్లో నిన్ను ఎక్కడ ఎలా నిలబెట్టాలో ఆయన తెలుసు. యోసేపు 17 సంవత్సరాలు బాధపడ్డాడంటే, ఆ 17వ సంవత్సరాన రాజుగారి స్థానంలో, రాజు పక్కన రాజు స్థానం కుర్చీ వేసి కూర్చోబెట్టాడంటే ఎవరు అనుకున్నారు? అది ముందే దేవుడు అనుకున్నాడు. అదే ఆదికాండం 50వ అధ్యాయంలోకి రండి, మంచి మాట ఉంటుంది. 50వ అధ్యాయము 20వ వచనంలో ఆ పాఠం అంటున్నాడండి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకై దేవుడు ఉద్దేశించాడు. దేవుని ఉద్దేశం ఏంటి? ఇది నాకు మంచి జరగాలని, ఇది నాకు మేలని, ఇది నాకు అవసరమని ఎవరు అనుకున్నారంట? దేవుడు అనుకున్నాడంట. మరి నువ్వు కష్టం వచ్చిందని నువ్వు బాధపడితే, కష్టం ఎత్తున్నాడు దేవుడు అని ఏడుస్తుంటే వద్దండి. ఇచ్చాడు దేవుడు, నిన్ను హెచ్చిస్తాడు, నీకు ఒక స్థాయి ఇస్తాడు, నీకు ఒక ప్రదేశం ఇస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నిన్ను గొప్ప చేసే స్థాయిలో నిలబెట్టాలని ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అనుకుంటున్నాడు. అంటే తగిన కాలం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. వెయిట్ చేయి, ఇస్తాడు దేవుడు. అలా వెయిట్ చేశాడు ఎవరు? యోసేపు వెయిట్ చేశాడండి, చాలా వెయిట్ చేశాడు. 17 సంవత్సరాలు వెయిట్ చేశాడు. యోబు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడో తెలియదు. యోబుకు ఉన్నవన్నీ పోయినాయి. ఇంతకాలం ఉన్న తర్వాత దేవుడు యోబుని హెచ్చించాడని ఎక్కడన్నా రాశాడా? లేదు. సమయం గడిపాడు, దేవుళ్ళో ఉన్నాడు, బాధలు, కష్టాలు, శ్రమలు అన్నీ అనుభవించాడు. వ్యాధిని పడ్డాడు,
కానీ దేవుడు తగిన కాలం వచ్చేంత వరకు యోబు ఏం చేశాడు? భక్తిగా నిలబడ్డాడు, కానీ భక్తిహీనుడు అవలా. మనం కూడా విశ్వాసంలో తొలగిపోతుంటాం. చిన్న చిన్న కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఈజీగా దేవుడిని వదిలేస్తారు. వదలకండి, నిలబడండి. మీరు నిలబడితే తగిన కాలం ముందు మనల్ని ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. హెచ్చించేంత వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయండి. దేవుడు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, జీవరాశుల కంటే మీరు శ్రేష్ఠులు. సృష్టిలో ఉన్న సకల విధములైన జీవరాశుల్నే ఆయన తృప్తిపరుస్తూ పోషిస్తుంటే, తన పిల్లలమండి, తన వారసులమండి, తన తన రూపాన్ని, తన ఆత్మను పంచుకున్న వాళ్ళం, మనల్ని ఎందుకు వదిలేస్తాడు? ఎంత ప్రేమిస్తాడండి. నీకెప్పుడు ఏం తినాలో, నీకెప్పుడు ఏది ఇవ్వాలో, నీకు ఏ సమయంలో ఏది కావాలో, నిన్ను ఎంతగా హెచ్చించాలో తనకు తెలుసు. ఇశ్రాయేలీలకు కూడా ప్రవక్తలందరూ చచ్చిపోతుంటే, ప్రవక్తలు ఎవరు సరైన వాళ్ళు లేకపోతుంటే, వాళ్ళు అదుపు పెట్టడానికి ఎవరు లేకపోతే, ఆ సమయాల్ని, ఆ టయాన్ని చూసుకొని న్యాయాధిపతులను పుట్టించాడండి దేవుడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను, ఏ కాలమున? ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ఎవరు నడిపించే నాయకులు లేరు. ఏం చేయాలనుకున్నాడు అప్పుడు? ఆ కాలమున వారి కొరకు ఎవరిని పుట్టించాడు? న్యాయాధిపతులను పుట్టించాడు. అంటే తగిన కాలంలో ఎవరు ఎప్పుడు అవసరమో, ఎవరు ఎప్పుడు రంగప్రవేశం చేయాలో ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నారు. యోబుకు మ్యారేజ్ అయింది, 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, ఇంకా సంతానం లేదమ్మా అంటే లేదమ్మా. ఇస్తాడు దేవుడు. ఇప్పుడు గర్భఫలాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కాలంలో ఎవరిని పుట్టించాలో ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకుంటాడండి. కొంతమంది భార్యాభర్తలు పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు వెంటనే ఇడిపోయేటట్టున్నారు అనుకున్నాను అనుకోండి, వాళ్ళ పెళ్లి రోజు వచ్చేలోపే పిల్లాన్ని పడేస్తాడు దేవుడు గర్భంలో. ఇంకా పెళ్లి రోజుకి పిల్లాడు ఉంటాడు ఆల్రెడీ. ఆ బహుమతిని చూడంగానే ఇడిపోరు, ఇంకా ఆగిపోతారు. గొడవలు కొన్ని కుటుంబాలు ఎన్ని ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. ఏ టైంలో ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరిష్టం అన్నది నిజంగా అండి. మన గురించి 24 గంటలు ఆలోచించేది ఎవరో? దేవుడు. ఎంత ఆలోచిస్తాడు దేవుడు, నిజంగా అండి. నీ గురించి ఎంత ఆలోచిస్తాడు దేవుడు. మీ తలంపుల కంటే, మన ఊహల కంటే ఆయన ఆలోచనలు ఏమున్నాయండి? ఆయన తలంపులు లెక్కకు విస్తారములు అన్నాడండి. ఎన్ని ప్లాన్లు వేసుకుంటాడో మన గురించి. నువ్వు బయటికి వెళ్ళి సువార్త చెబుతుంటే, నువ్వు బయటికి వెళ్ళి వాక్యం బోధిస్తుంటే, నువ్వు వెళ్ళి పాఠం చెప్తుంటే, నువ్వు వెళ్ళి పాట పాడుతుంటే, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, 10 మందిలో దేవుని గొప్పగా చెబుతుంటే ఎంత ఆనందపడతారో తెలుసండి. నా బిడ్డ నా గురించి ఎంత చెప్తున్నాడు, నా కుమారుడు నా గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు, నేను ఎంత గొప్పవాడిని చెప్తున్నాడు, ఎంత ఆనందపడతాడండి దేవుడు. అంటే ఆయన నిన్ను కోరుకుంటుంది ఏంది? నీకు కావాల్సింది నేను ఇస్తానులే, నువ్వు చేయాల్సింది ఏంటి? నా కోసం పాట పాడు, నా కోసం ప్రార్థన చెయ్యి, నా గురించి 10 మందికి చెప్పు, నా గురించి వెళ్ళు, నా గురించి చెప్పు, నా గురించి నువ్వేం చేస్తావో చెయ్యి. నేను ఒక్కనేనయ్యా, నేనేం చేయలేను. బైబిల్ అంటాడు, వాణిలో ఒంటరి వాడిని, ఒంటరిగా ఉన్నాను నేను, నా వల్ల కాదనుకుంటాడు. నువ్వు ఒక్కడ వింటయ్యా, నీ పక్కన 1000 మంది ఉన్నారు, 1000 మందిని చేస్తాను. వాణిలో ఒంటరి అయిన వాడికి ఎంతమంది ఇస్తాడండి? 1000 మంది అగును అన్నాడు. నువ్వు ఒక్కడవేంటి, నీకు సంతత నేను ఇస్తాను రా అని ఇచ్చేస్తాడండి. తొందరపడకూడదు. ఏం చేయాలి? దేవుడు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయని ఒక ఆమె ఉందండి బైబిల్లో. ఎవరామె? శారా తొలి దినాల్లో, ఆత్మీయ జీవితంలో తొలి దినాల్లో, మరి ఆత్మీయంగా బైబిల్ బాప్తిసం పొందిన దినాల్లో ఏమంటారు? తొలి దినాల్లో అంటారు. పెళ్ళైన కొత్తలో అంటుంటారండి. పెళ్ళైన కొత్తలో ఏం చేయాలో తెలియదు. తొందరగా మాట్లాడుతుంటారు, తొందరగా ఆవేశపడుతుంటారు. కొంతకాలం అనుభవించిన తర్వాత కానీ అర్థం కాదు, ఇలా ఉంటే మంచిదా, ఇలా ఉంటే మంచిదా అని. విశ్వాస జీవితంలో కొత్త దినాల్లో శారాకు కూడా దేవుడు ఇచ్చిన మాట అబ్రహాముకి చెప్పాడు. అబ్రహాము ఇంటి బయటికి రా అన్నాడు. నిద్రపోతున్నాడు, బయటికి తీసుకొచ్చాడు. ఆకాశం వైపు చూడు అన్నాడు. ఏమున్నాయి? నక్షత్రాలు. అంతమంది సంతానాన్ని నీకు ఇస్తానయ్యా అన్నాడు. సముద్రంలో ఉన్న ఇసుక రేణువులు ఎన్నున్నాయి చూసావా, లెక్కిస్తావా? లెక్కిలేంతంట. అంతమంది పిల్లలు నీకు ఇస్తాను అన్నాడు. భర్తకి దేవుడు చెబితే భార్యకి చెప్పకుండా ఉంటారండి? భార్య భర్తల మధ్య దాగిరి ఏముంటాయండి? ఆ మాట పాపం అబ్రహాం గారు ఎవరో చెప్పాడు? శారమ్మ గారు చెప్పాడు. నీకు ఇంతమంది పిల్లలు ఇస్తానంటే నిజమేనా అనుకుంది.
అనుకున్న కొంతకాలానికి ఈమెకి నెలసరి రావడం ఆగిపోయింది. నెలసరి ఆగిపోయిందంటే అర్థం ఏంటి? ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు, వృద్ధాప్యంకి వెళ్ళిపోయింది, వృద్ధురాలు అయిపోయింది. వృద్ధురాలు అయిపోయేపాటికి ఏం నెలసరి ఆగిపోయింది. కోపం వచ్చింది ఆమెకి, బాధేసి దేవుడు అన్నావు, పిల్లల్ని ఎత్తాడన్నావు, దేశాన్ని ఎత్తాడన్నావు, పిల్లల్ని ఏమలేని దేవుడు ఇంకా దేశం ఏమి ఎత్తాడు నీకు? నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నా దగ్గర దాసి ఉంది, నాకు పిల్ల కావాలి, బిడ్డలు కావాలి, పెంచుకోవాలి, నువ్వేం చేస్తావు తెలియదు అని తొందర పెట్టిందండి. ఆ మాట వినమ్మా. ఆహా, దేవుణ్ణి ఏం చేసిందండి? హృదయపూర్వకంగా అప్పటికి నమ్మలా. దేవుడు ఇస్తాడులే, టైం ఉందంటే వెయిట్ చేయకపోతే తొందరపడి ఏం చేసింది? ఆగర దగ్గర పంపించింది. ఒక సంతానం పుట్టేపాటికి ఆడిని పెంచుకుంటుంది. కానీ తర్వాత దేవుడు ఇస్తానన్న మాట వదిలేశాడా? మంచి బిడ్డనిచ్చేపాటికి దేవుడు గొప్పడు అందండి. అంటే తగిన కాలమందు దేవుడు ఇస్తాడన్న సంగతి మనం ఎరిగినప్పుడు ఏం చేయాలి? మనం వెయిట్ చేయండి. వెయిట్ చేయక శారా తొందరపడటం వల్లనే హాగర్కి సంతానం కలిగింది. వెయిట్ చేయలేదు, ఆగకపోవటం వల్ల ఏమైంది? సంతానం వేరే వచ్చింది. కానీ దేవుడు ఇచ్చేంతవరకు ఆగితే ఎలా ఉండదో తెలుసండి? వండరండి. దేవుడు ఇస్తాడండి, దేవుడు చేస్తాడండి, దేవుడు ఉన్నాడండి. ప్రతి విషయంలో మనం భయపడకూడదండి. దేనైనా ఏదన్నా వచ్చి మీద పడిపోతుంది, ఇంకా భయంకరమైన కష్టం వచ్చింది, బాధపడుతున్నాం, నెత్తిన పడిపోయింది, మనం చచ్చిపోతాం అనుకున్న టైంలో కూడా నా దేవుడు ఉన్నాడులేండి, ఆయన చూసుకుంటాడు. పిల్లలకి స్కూల్లో మాస్టర్ గారు ఫీజు కడతలేదు అని కాగితం రాసి పంపిస్తాడు, స్కూల్ ఫీజు అని. వీడి ఇంటికి వచ్చి దర్జాగా నాన్న ఫీజు అంటాడు. భారం ఎవరి మీద పడింది? తండ్రి మీద పడింది. నీకైనా నిన్ను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నిన్ను ఎలాగైనా హెచ్చించేవాడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదండి. అందుకే నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. దేవుడి పని ఏదైనా చేయాలనుకున్న ఆ భారం ఆయనకు అప్పగించు. నువ్వు ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తుంటే, ఎప్పుడు ఆయన కార్యక్రమాలు ఎలా చేద్దాం నువ్వు ప్లాన్ చేస్తుంటే, నీకు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో నీ అవసరాలు ఎవరికి తెలుస్తుంది అండి? దేవుడు తెలుసండి. ఇస్తాడన్న సంగతి నువ్వేం చేయాలి? ఎరిగి ఉండాలి. దావీదుని చంపటానికి చాలా ప్రయత్నం చేశాడండి సౌలు. 24 సంవత్సరాలు బాధ పెట్టాడు. పారిపోయాడు కొండల్లో, గుట్టల్లో, రాళ్ళల్లో, చెట్ల మధ్య. ఎక్కడ పడుకోవాలంటే ఎక్కడ ఎవరు చంపేస్తారో, చంపినోడికి బహుమతి అనేపాటికి, దొరికితే చంపేస్తానికి ఎవరు దొరికితే ఎవరు చంపేస్తారో, ఎవరు చచ్చిపోయింది దావీదు తలకాయ తీసుకెళ్ళి ఎవరు సౌలు దగ్గర పెడితే ఎంత బహుమతి ఇస్తాడో అనే ఆరాటం. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పారిపోయి 3 సార్లు సౌలును చంపే అవకాశం వచ్చిన దావీదు దేవుణ్ణి నమ్మిన వ్యక్తిని వదిలేసి దేవుని కొరకు నిలబడితే, ఏ రాజు అయితే చంపాలనుకున్నాడో అదే రాజు కుర్చీని ఖాళీ చేయించి ఎవరిని కూర్చోబెట్టాడు? దావీదుని కూర్చోబెట్టాడండి. దేవుడండి. దేవుణ్ణి మనం చాలా తక్కువ అంచనా వేస్తాం కాదండి. మనం నమ్మిన దేవుడు చాలా గొప్పడు. ఆయన మీద నమ్మకం ఉంచడం చాలు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము, సమస్తం చేస్తాడు. యేసుక్రీస్తుని ముందే పుట్టియొచ్చు కదా, పుట్టిలా. మోషే కాలం వచ్చేంత వరకు మోషేని ఆపాడు, అప్పుడు పుట్టించాడు. సంసోన్ టైం వచ్చేంత వరకు సంసోన్ ఆపాడు, సంసోన్ని పుట్టించాడు. దావీదు టైం వచ్చేంత వరకు దావీదుని ఆపాడు, దావీదుని పుట్టించాడు. ఇక యేసు ప్రభు టైం వచ్చింది అనగానే ఎవరిని పుట్టించాడు? ఇక అప్పుడు నువ్వు వెళ్ళిన ఆయన టైం అయింది. చూడండి గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం, స్త్రీ యందు పుట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు, చూడండి ఆ పదం ఉంటాడు. అయితే కాలం 4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. తగిన కాలం రావాలండి. ఇప్పుడు తాటి ముంజలు కావాలని ఏడ్చింది అనుకోండి భార్య, ఏడ తెస్తావు నువ్వు? ఏ కాలంలో దొరికితే అవి? వేసవకాలం రావాలి, అప్పుడు దాకా ఆగమ్మా వస్తాయి అని అంటారు. మామిడికాయలు కావాలి అనగానే ఏం రావాలి? వేసవకాలం రావాలి. ఆ కాలం వచ్చినప్పుడు అవి వస్తాయి. తగిన కాలంలో, ఏ కాలంలో, ఏ ఋతువులో ఏది పుట్టాలో దాన్ని పుట్టించే శక్తి దేవుడికి ఉంది. తగిన కాలమున దాన్ని సెట్ చేసినట్టు యేసు ప్రభువును కూడా ఆ కాలం వచ్చేంత వరకు ఆపాడండి. ఆపితే అలా హెచ్చించాడు. దావీదు కూడా హెచ్చించినప్పుడు దావీదు ఎంత మంచి ప్రార్థన చేశాడో తెలుసా? సమూయేలు చూడండి, సమూయేలు
2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, దావీదును రాజును చేసేపాటికి దావీదు ప్రార్థన చేసేటప్పుడు దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా. చూసారా ఏమంటున్నాడు? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అంటే ఇంతగా నన్ను హెచ్చించుటకు. ఇంతగా స్టీఫెన్ అని రాస్తారు కదా, పాట రాస్తారు కదా, ఎంతటి వాడను నేను యేసయ్య అని పాట రాస్తారు. ఈ పదం ఇక్కడదే. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని. నేను ఆడో అడవుల్లో గొర్రెలు కాసుకునేవాడిని. దావీదు ఎక్కడండి? గొర్రెలు కాసుకున్నాడు. యుద్ధానికి పనికిరాడు, యుద్ధ నైపుణ్యత లేదు. ఆ ఎత్తుగల్లాడు, పొట్టోడు, మళ్ళా యుద్ధ నిపుణత లేనివాడు, నైపుణ్యత లేనివాడు, పొట్టివాడు. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? నువ్వు ఎక్కడ కాదు ఉండాల్సిందే, నేను చెయ్యాలనుకుంటున్నాను నిన్ను. ఎవరికి నచ్చాడండి దావీదు? దేవుడికి నచ్చాడు. నువ్వు దేవుడికి నచ్చినట్టుగా ఉండు, నువ్వు దేవుడికి నచ్చినట్టుగా నువ్వు జీవించు, నువ్వు దేవుడు నచ్చినట్టుగా నీ ప్రవర్తన ఉంచుకో, నువ్వు దేవుడు నచ్చినట్టుగా నీ జీవితాన్ని దేవుడి కోసం బలి చేయి, నువ్వు దేవుడు నచ్చినట్టుగా నీ ప్రవర్తన అంతట్లో నమ్మకంగా ఉండు. నిన్ను హెచ్చించి ఎక్కడ పెట్టాలో దేవుడు అక్కడ పెడతాడు. నిజమండి. నేను ఎక్కడో తెలుసా? నేను ఎక్కడో కృష్ణుడి గుళ్ళో పూజలు చేసేవాడిని. నిజం. మా ఊర్లో గుళ్ళో పూజలు చేసేవాడిని. ఆ టైంలో నన్ను అక్కడ చేసేవాడిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పే స్థితికి తెచ్చాడు. నిజం. సంవత్సరంలో 3-4 నెలలు నాకే అప్పచెప్పేవాళ్ళు. చిన్నప్పుడు గుడిలో ఆ పూజ చేయడానికి ఆ కుటుంబాలకు అప్పచెప్పేవాళ్ళు. పూజారి లేడు ఆ కుటుంబానికి, గుడికి. ఇంటికి ఒకళ్ళు వెళ్ళి దీపారాధన చేయాలి, ఇంటికి ఒకళ్ళు వెళ్ళి ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి. ఆ టైంలో ఆ పరిస్థితిలో ఉన్న నన్ను ఇలా వాక్యం చెప్పే స్థాయిలో నువ్వు నాకు కావాలన్నాడంటే దేవుడు చిత్తం కదండి. నిజమైన దేవుని నేను నమ్మటము, నా దేవుడు ఎంత గొప్పవాడని ఎరగటము, నా దేవుడు ఎంతటి గనుడు అని ఈ పాఠాలన్నీ చదువుతుంటే, ఈ వాక్యం చదువుతుంటే, దేవా నువ్వు ఎంత గొప్పవాడు తండ్రి. అందుకే మనల్ని ఎక్కడ ఉంచాలంటే అక్కడ ఉంచుతాడు. నా వెనకమాల ఉన్న బాధలు, ఇబ్బందులు తలుచుకుంటే భయం వేస్తుంటది. ఇప్పుడు భయం లేదు. ఈ పాట విన్నకాంచి నాకు ఎలా ఉందంటే, నా కోసమే చెప్పాడు ఈ పాట అనిపించింది. దేవుడు నేను ఉన్నాను కదా, నాకు ధైర్యంతో నడుస్తున్నాను. ఎక్కడ పోయినా దేవుడు ఉండాలే. ఏది పోయింది ఏదైనా ఇవ్వగలడు, పోగొట్టుకుంది ఏదైనా ఇవ్వగలడు. ఆయన ఇవ్వాలనుకున్నది ఏదైనా ఆగదు. ఎలా ఇచ్చిస్తాడు తెలుసా? ఇసాకు దేవుళ్ళు నమ్మకంగా ఉంటే అండి, ఆదికాండం 26:13 చూడండి ఎంత బాగుంటుందో. కొంచెం హెచ్చిచ్చాడంటండి అండి. క్రమక్రమంగా పైకి తీసుకొచ్చేసాడంటండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా ఏం చేశాడండి దేవుడు? అభివృద్ధిలో తీసుకొచ్చాడంటండి. నిన్నైనా అంతే, నన్నైనా అంతే. ఒక ఉన్నత స్థితిలో ఉంచాలంటే ఉంచగలడు. ఎక్కడికి వెళ్ళినా చక్కగా పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టి పిల్లలు ఎంతమంది లేరండి? తిండి కొరువు చేశాడా? లేదే. పిల్లలకు కొదువు చేశాడా? లేదే. సమస్యలు ఎన్నో ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. లోకంలో మన మీద ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో మంది మనం మోసం చేసే వాళ్ళు ఉంటారు. కానీ నేను నమ్మిన దేవుడు మనల్ని మోసం చేయడు కదా. ఆయన అంత గొప్పవాడండి. తగిన కాలమందుని నిన్ను ఇచ్చిస్తాడు. ఎలీషా అన్న విషయంలో చాలాసార్లు ప్రార్థన చేసేవాడు. ఏంటన్న పరిస్థితి దేవా, మరి ఆ పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? బాకీల మీద బాకీలు, వడ్డీల మీద వడ్డీలు కట్టి బాధ పెడతంటే ఒక్కసారిగా పడిసి వదిలినట్టు వదిలిపోయినాయి. ఇంక ఈ ప్రాబ్లమ్స్ రోజు ఈ కట్టాలి కడతాడు. ఎవరు కడతారు? నువ్వు ఆయన పనిలో ఉండు, నువ్వు ఆయన జీవితంలో జీవించు, ఆయన కొరకు బ్రతుకు. ఎప్పుడు నీకు ఏది అవసరమో, ఎక్కడ నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు నేను ఎలా హెచ్చించాలో ఎవరి చేతిలో ఉందండి? దేవుడు. తగిన కాలం ఉందని నీవు హెచ్చిస్తాడు. సమయం వచ్చేంత వరకు ప్రతి భక్తుడు ఏం చేయాలి తెలుసా? ఎదురు చూడాలి. మోషే దేవుని కొరకు బ్రతికాడు. 40 ఏళ్ళు గొర్రెలు కాపించాడు దేవుడు. నన్నెందుకు గొర్రెలు కాపిస్తున్నావు అని అడిగాడా? 40 ఏళ్ళు కాపిస్తుంటే ఆనందంగా కాశాడో బాధగా కాశాడో తెలియదు, కానీ 40 ఏళ్ళ తర్వాత బయలుదేరి అన్నాడండి. అంటే దేవుడు మర్చిపోయాడు అనుకున్నాడేమో. ఇక మోషే ఏమనుకోవాలి?
దేవుడు నన్ను మర్చిపోయాడులే, నేను ఆ ఊరి నుంచి పారిపోయి వచ్చేసి ఐగుప్తు పోతే నన్ను చంపేస్తారు, నాకు చక్కగా భార్యను చేసుకున్నాను, పిల్లలు పుట్టారు, హాయిగా నేను బ్రతుకుతున్నానని అనుకుంటున్నాడు. దేవుడు టైం వచ్చింది అనుకోగానే, సమయం రాగానే ఏం చేశాడు? మోషే రా బయలుదేరు అన్నాడు. అదేంటి ప్రభా ఇప్పుడు బయలుదేరమంట? ఎన్ని సంవత్సరాలు కాపించాడు గొర్రెలు? 40 సంవత్సరాలు గొర్రెలు కాసినాక ఇప్పుడు నువ్వు మనుషులు గాయాలరా. గొర్రెలు గాయటం ఎలా ఉంటుందో నేర్చుకున్నావు కదా. అందులో దొంగ గొర్రెలు ఎన్ని ఉంటాయో, పారిపోయే గొర్రెలు ఎన్ని ఉంటాయో, తప్పించుకొని పోయే ఎన్ని ఉంటాయో, ఏ గొర్రెని ఎలా మలచాలో నీకు తెలివి జ్ఞానాన్ని నేను నేర్పాను కదా. ఇప్పుడు మనుషులను నడిపించడానికి నువ్వు నాయకుడివి, నువ్వు రేసిరా అన్నాడు. 40 సంవత్సరాల తర్వాత పిలిచాడంటే ఏ కాలం వచ్చింది? తగిన కాలం వచ్చింది. ఆ కాలం వచ్చింది, పిలిచికెళ్ళాడు. నిన్నైనా అంతేనండి, నన్నైనా అంతేనండి. అందుకనే మీరు గొప్పవాళ్ళు. ఎలా గొప్పవాళ్ళు అంటే మర్రి చెట్టు కింద లేరు. ఎక్కడున్నారు మీరు? ఏ చెట్టు కింద ఉన్నారు? అరటి చెట్టు కింద ఉన్నారు. పుట్టటమే మీరు ఆలస్యం, పుట్టగొడుగులే. పుట్టాలి పుట్టాలి పుట్టాలి. మన చెల్లి వాక్యం చెప్పింది, ఎంత బాగా చెప్పింది. మిమ్మల్ని అందరూ ఒక మాస్టర్ల గారు ట్రీట్మెంట్ ఇస్తూ పాఠాలు అప్పచెప్పపోతే నుంచోబెట్టి, అవసరమైతే గుంజీలు తీపిచ్చైనా, కర్ర పెట్టి బెత్తం పెట్టి కొట్టేనా. ఎందుకు మిమ్మల్ని? అరటి చెట్టు కింద ఉన్నారు మీరు, మర్రి చెట్టు కింద లేరు. అరటి చెట్టు కింద ఉంటే ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. కాలేజీలో వింటారులేండి, ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు. ఎన్ని చెప్తాను, ఇంత గొప్ప గొప్ప పాఠాలు చెప్తున్నా వాళ్ళ బుర్రకెక్కవు. అన్నగారు చెప్తుంటారు, వాళ్ళు మీ మాట వింటరయ్యా అని. ఎందుకంటే నేను కనలేదుగా. నా పిల్లలు వింటారు, కంటే వింటారు, కానీ కనకపోయినా దేవుడు మీ పైన ఒక నాయకుని పెట్టినప్పుడు, నాయకుడి మాట ఎవరైతే వింటారో, విన్నోడు ఎప్పుడు కూడా బాగుపడతారని ఎన్నో చెబుతాం. ఒక క్రమశిక్షణలో, ఒక పద్ధతిలో పెరగాలని. పోనీ సేవకుడిని చూసైనా నేర్చుకోవాలి కదా. మీ సేవకుడు ఎలా నడుస్తున్నాడు, ఎలా నడిపించబడుతున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా అనుభవిస్తున్నాడు, ఎలా ఇబ్బంది పడుతున్నాడు, ఆ ఇబ్బందుల్లోంచి దేవుడు ఎలా హెచ్చిస్తున్నాడు. ప్రతిదీ దేవుడు తగిన కాలం ఇస్తాడు. ఆ కాలం కొరకు మనం ఏం చేయాలండి? ఎదురు చూడాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఒక మంచి మాట అంటున్నాడు. గలతీ పత్రిక తగిన కాలం అని ఏం చేస్తామంటండి? కష్టాలే పడినండి, శ్రమలే పడినండి, ఇబ్బందులే పడినండి. తగిన కాలం అంది వచ్చినప్పుడు ఏమొచ్చింది? పంట చేతికి వచ్చింది. పంట చేతికి రావాలంటే ఏం చేయాలి? ముందు విత్తనాలు వేయాలి కదా, పొలం దున్నాలి కదా, చెమట కార్చాలి కదా, పైరు మందులు పిచికారీ చేయాలి కదా. అన్ని చేసిన తర్వాత తగిన టైం వచ్చినప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఆనందంతో పంట చేతికి వచ్చింది, ఇంటికి వస్తాం. ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఇచ్చేటప్పుడు ఏడుస్తూ విత్తండి, కన్నీటితో విత్తండి, ఆనందంతో పంట కోయిన అంటాడు బైబిల్లో. కన్నీటితో విత్తువాడు ఆనందంతో పంట కోయిను. కష్టాలతో, నష్టాలతో, శ్రమలతో, ఇబ్బందులతో, ఆటంకాలతో మనం ఎన్ని చేసినా మన పక్షాన ఎవరుంటారమ్మా? దేవుడు ఉంటాడు. మీరు గొప్పవాళ్ళు. ఎందుకంటే దేవుని పనిలో ఎదగండి, అందరూ విస్తరించాలి. ఎన్నో సెంటర్స్, ఎన్నో కళాశాలలు, ఎన్నో గొప్ప స్థితిలోకి మనం ఎదగాలంటే ఏం చేయాలి? ముందు వాక్యం ఉంది, వేరు పారాలి, మనం స్థిరపడాలి, పాతుకుపోవాలి. ఎంతగా ఎదుగుతున్నావో అంత లోతుగా మనం స్థిరపడాలి. నువ్వు స్థిరపడే కొద్దికి దీన్ని దేవుడు హెచ్చిస్తాడు. తగిన కాలమందు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? దేవుడు అండి. ఆయనలో ఉంటే ఆనందం వేరండి. ఒంటరిగా ఉంటే మీరు ఎప్పుడైనా ఎలా ఉంటారు? ఏం చేద్దామని ఆలోచించండి. ఒంటరిగా ఉన్నారా? బాగుండారా? మంచి పాటలు పాడండి. అసలు నువ్వే కొత్త పాట మొదలు పెట్టండి. పాటలు వచ్చేస్తుంటాయి. అయ్యే నీ నోట్లోంచి ఎన్నో ఎవరో పాడిన పాట పాడుతుంటే వాళ్ళు పాడింది గుర్తుకొస్తుంది నీకు. నీ సొంతగా పాట పాడు, నీకు వచ్చిన రాగాలతో పాట పాడుతూ ఉండు, అంత బాగుంటుందో. నీకు వచ్చిన ఆలోచనతో మంచి మంచి టైటిల్స్ రాసుకోండి, ఆ పాఠం తయారైపోద్ది. నువ్వు కొత్తగా చెప్పిన పాఠాలు కాదు, మీరు కూడా కొత్తగా పాఠం రాయండి. ఎలా ఉంటుంది? రాస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటాడు, తలంపులు ఇస్తుంటాడు, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఆ ఆనందంతో మైమరిచిపోతుంటావు. కొన్ని పదాలు బైబిల్లో చదువుతుంటే పక్కన ఎవరు లేకపోతే బాధ వేస్తూ ఉంటుంది. ఇంత ఆనందం ఎవరితో పంచుకోవాలా అనిపిస్తుంటుంది. ఇప్పుడు చదువుతున్నారా? ఆ రుచి ఎరుగుతుంటే అంత గొప్పగా ఉంటుంది దేవుడితో. కుటుంబం ఉన్న ఒంటరిగా గడపాలనిపిస్తుంది. ఎందుకు? దేవుడితో ఉంటే కుటుంబంలో పిల్లలున్నా, భార్య ఉన్నా కూడా ఎలా గడపాలని వచ్చింది?
ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుంది? దేవుడితో గడపాలి. మనం దేవుడితో గడుపుతుంటే ఎవరు గుర్తురారండి. అంత గొప్ప వాళ్ళమండి. దేవుడు అంత గొప్ప చేస్తాడు నిన్ను. అందుకని దేవుడు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ సమయం మీకు ఇంకా పాపం చాలామంది పిల్లలు ఉన్నారు, ఇల్లు ఆకలి అయిపోతుంటుందేమో తెలియదు, కానీ అంత గొప్పదండి దేవుడు. తగిన కాలమున మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చించబడాలంటే మనం ఏం చేయాలి? దేవుడి కొరకు నిలబడండి. నిలబడితే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. చివరి పదం చూసుకుందాం. కీర్తన గ్రంథం 104వ కీర్తన 27వ వచనం చదవండి. 27వ చరణం. కీర్తన గ్రంథం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. సకల జీవరాశులే దేవుడు దయ కొరకు ఎదురు చూస్తుంటే మనం ఎంతటి వాళ్ళమండి. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో తక్కువ చేయకండి. దేవుడు నన్ను చూడలేదు, పట్టించుకోలేదు కాదు. భక్తిగా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుళ్ళో ఎంత నమ్మకంగా ఉండాలో అంత నమ్మకంగా ఉండండి. ఎంతగా దేవుళ్ళో మనం బలంగా ఉండాలో, ఎంతగా కష్టపడాలో అంత కష్టపడండి. దైవజనుడు మనకి ఏదైనా పని అప్పగించాడు, పని మనకి దేవుడు ఇచ్చాడు, చేయండి. దేవుడు అప్పగించాడు, ఆ పని చేయండి. నువ్వు ఎంత కష్టంతో చేస్తావో, ఎంత ఇబ్బంది అయినా చేస్తావో, ఎంత శ్రమ అయినా చేస్తావో, నీ శ్రమని నీ కష్టాన్ని నేను ఎరుగుదును అంటాడు దేవుడు. తగిన కాలం ముందు నీకు ఆ పంటని నీ చేతికిస్తాడు. తగిన కాలంలో నిన్ను హెచ్చించడానికి ఎవరున్నారు నీకు తోడు? దేవుడు ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఇంత మంచి మాటలు దేవుడు మనకి ఈరోజు అందించాడు. చాలా హ్యాపీగా ఉంది. మంచిగా మనం దేవుళ్ళో ఇంకా బలంగా ఉందాం. తగిన కాలం ఉందన మిమ్మల్ని, మీ కుటుంబాలను, సంఘాన్ని దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా తండ్రి, నిన్ను ఏ విధంగా స్తుతించినా మాకు తృప్తి లేదు తండ్రి. వేలాది నదులంత విస్తార తైలము పోసిన ఆరని ప్రేమ కలిగిన వాడు తండ్రి. గొప్పవాడు తండ్రి. నీ గొప్పతనాన్ని తలుచుకుంటూ, నీ యొక్క ఆలోచనలను మేము ఎరుగుతూ, నువ్వు చేసినటువంటి క్రియలను మేము మనసును పెట్టుకుంటే ఎంత ఆనందం తండ్రి. తండ్రి, జీవరాశుల్లో ప్రతి జీవరాశికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎరిగిన వాడు. వాటన్నిటికంటే గొప్ప వాళ్ళమైన మమ్ములను తగిన కాలమున హెచ్చించుటకు, ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచుటకు తండ్రి, నీ నామ ఘనతకై నిలబెట్టినందుకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంతోషంతో ఈ సంఘంలో నీ మాటలు వినిపించడానికి, నీ బిడ్డల మధ్య ఈ మాటలు పంచుకోవటానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇంత గొప్ప భాగ్యం నాకు కలగజేసినందుకు స్తోత్రాలు తండ్రి. నాకంటే యోగ్యులు, నాకంటే మిక్కిలి శ్రేష్ఠులు, నాకంటే మిక్కిలి అందచందంలో కలిగిన వారు అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నా కూడా వారందరికీ లేని భాగ్యం, వారందరికీ దక్కని ఆధిక్యత, వారందరూ పొందని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన మాటలు అపవాది ఎత్తుకుని పోకుండా మీ బిడ్డల హృదయంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తారంగా తండ్రి అభివృద్ధి పొందే యోగ్యతని బిడ్డలకు ఇవ్వమని, తగిన కాలముందు నీ బిడ్డలను హెచ్చించమని, అన్ని విషయాలు ఆదుకొని కాపాడమని, అరటి చెట్టు కింద నివసిస్తున్నామనే ఒక సందర్భంతో మేము బ్రతుకుతూ బలమైన కార్యాలు జరిగించి యోధులుగా తయారవుతూ ఈ నామ ఘనతకై వాడబడే భాగ్యాన్ని, ధైర్యాన్ని అందించమని, మా పక్షాన్ని మీరుండి కాపాడి రక్షించమని, ఈ సంఘాన్ని నడిపిస్తున్న నీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. తనకి పరిస్థితులు బాగోకపోయినా, ఆరోగ్య పరిస్థితి క్షీణించిన తండ్రి, తగిన కాలముందు నీ బిడ్డను ఈ విధంగా నిలబెట్టినందుకు, ఎంతకాలము ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా నిలబెట్టాలో, ఎంతమందిని నీ సన్నిధిలో ఇంకా బలపరిచి అనేక మందిని నీ కొరకు తయారు చేయాలో తగిన రీతిగా నీ కుమారుని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరిచి నీ బిడ్డను గొప్ప చేయండి తండ్రి. ఇక్కడ ఉన్న వాక్యాన్ని విన్న బిడ్డను వారి కుటుంబాలను దీవించి నీ సేవలో గొప్ప చేసి మీ నామ ఘనతకై నీ బిడ్డలను గొప్ప చేయమని, భవిష్యత్తు నీరుని మీరే మాకు అండగా తోడుగోడు నడిపిస్తారండి. మా ప్రియుడు, మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని చూద్దాం, దైవజనులు కనపడుతుంది.